నేను యూఎస్ వెళ్ళక ముందు కూడా ఫ్యాబ్రిక్స్ కావాలి అని అంటే ఆ 2 స్టోర్స్ కే వెళ్ళి షాప్ చేసేదాన్ని. అందులోంచి నాకు బాగా నచ్చి నేను సోర్స్ చేసుకున్నవి ఈ 2 లెహెంగాస్. ఒకటి నాది, ఒకటి చెల్లిది అనమాట. ఈ లెహెంగాస్ కి సంబంధించిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో ఇప్పుడు చూద్దాం. హాయ్ గైస్, నేను మీ కవిత వడ్లమూడి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అజ్జు ఫస్ట్ బర్త్డే కోసం నేను షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను నా మైండ్లో ఫస్ట్ ఉందైతే లెహెంగా. సో లెహెంగా తీసుకుందామని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ అండ్ డిఫరెంట్. లెహెంగా కోసం నేను ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేయడానికి వెళ్ళాను అనమాట. నా హైదరాబాద్ లో ఫ్యాబ్రిక్ స్టోర్స్ తెలిసినవి రెండే అనమాట. ఒకటి మ్యామ్ సాహెబ్ అండ్ ఇంకోటి నర్సింగ్. నేను యూఎస్ వెళ్ళడానికి ముందు కూడా ఎక్కువ ఏదైనా ఫ్యాబ్రిక్స్ కావాలి అని అంటే నేను అక్కడే షాప్ చేసేదాన్ని. సో ఈసారి కూడా ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళిపోయాను. నేను కూకట్పల్లి ఇంకా అమీర్పేట్ బ్రాంచెస్ లో ఉన్న 2 స్టోర్స్ కూడా నేను చెక్అవుట్ చేశాను. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్స్ చెక్ చేసినప్పుడు చాలా డిఫరెంట్ ఆప్షన్స్, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఒకటి నేను అబ్జర్వ్ చేసిందంటే ప్రీవియస్ గా కంపేర్ చేసుకుంటే అప్పటికి ఇప్పటికి కూడా నర్సింగ్ లో కాస్ట్ అయితే చాలా పెరిగిపోయినాయి. ఫ్యాబ్రిక్స్ ఎన్ని రకాల మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకు అక్కడ దొరుకుతాయో అదే విధంగా కాస్ట్ కూడా చాలా పెంచేశారు అనమాట. అండ్ మ్యామ్ సాహెబ్ లో సమ్వాట్ రీజనబుల్ అనిపించింది నాకు. బట్ కంపారిటివ్లీ అక్కడికన్నా కూడా నర్సింగ్ లోనే ఎక్కువ కలెక్షన్ ఉంది. నేను నా లెహెంగా ఇంకా చెల్లి లెహెంగా 2 కూడా నర్సింగ్ లోనే తీసుకున్నాను అనమాట. నర్సింగ్ వెళ్ళిన తర్వాత నేను ఏదైనా కొంచెం ట్రెండీ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే కొంచెం యూనిక్ గా ఉండేది తీసుకుందాం అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు నాకు దొరికింది ఈ పర్పుల్ లెహెంగా. నాకైతే ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూడగానే చాలా నచ్చింది అనమాట. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. ఇనిషియల్ గా అయితే మేము చూసినప్పుడు పర్పుల్ కలర్ లెహెంగా ఉంది అండ్ దీంతో పాటు మంచి ఆరెంజ్ కలర్ కూడా ఉందన్నమాట. సో మేమైతే ఆరెంజ్ కలర్ తీసుకుందాము అనుకున్నాము. ఒకటి నాకు, ఒకటి చెల్లికి, వైలెట్ అండ్ ఆరెంజ్ 2 కూడా. కానీ మేము తీసుకునేటప్పటికి ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్ అయిపోయింది. జస్ట్ 1 మీటర్ ఉందన్నమాట. సో అది తీసుకోలేకపోయాము. సో అట్లీస్ట్ ఇంక ఇదైనా తీసుకుందాం కదా అని చెప్పేసి ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి 5.5 మీటర్స్ తీసుకున్నాం అనమాట, మొత్తం లెహెంగాకి అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా అని చెప్పేసి. సో నేను ఏమనుకున్నానంటే మేబీ సంథింగ్ 4.5 లేదంటే 5 మీటర్స్ కనుక నేను మొత్తం లెహెంగా కుట్టించేసుకుంటే ఒక 1/2 మీటర్ వచ్చేసేసి నేను మా బాబుకి కూడా ఒక చిన్న కుర్తలాగా కుట్టించవచ్చు అన్న థాట్ తోటి నేను అట్లా తీసుకున్నా. బట్ సమ్హౌ ఫ్యాబ్రిక్ మరీ అంత ఎక్కువ మిగలలేదు. సో మొత్తం అంతా కూడా లెహెంగా గేరా కోసం తీసేసుకున్నారు. సో నేను ఈ లెహెంగా స్టిచ్ చేయించుకుంటున్నప్పుడు కూడా నేను టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నాకేం కావాలి అనేది చాలా పర్టికులర్ గా స్పెసిఫికేషన్స్ ఇచ్చాను. సో ఈ మొత్తం ఏదైతే వర్క్ కింద వచ్చిందో లెహెంగాకి, సో ఆ లెహెంగాకి సంబంధించిన ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఇక్కడ నడుం పట్టి మొత్తానికి కూడా ఇట్లాగే వేయించుకున్నాను. సో ఇది నాకు ఆల్మోస్ట్ 1.5 కంటే ఎక్కువ వద్దు అని చెప్పాను అనమాట. ఎందుకంటే నాకు అంతకంటే ఎక్కువ ఉంటే మరీ ఏదో బ్రాడ్గా అనిపిస్తుంది. సో నాకు నచ్చక నేను జస్ట్ 1.5 పెట్టించుకున్నాను. కింద ప్లీట్స్ కూడా వచ్చేటప్పటికి చాలా సన్నగా పెట్టించుకున్నాను నేను. ప్లీట్స్ అయితే మరీ ఎక్కువ లెంత్ వద్దు అనిపించింది నాకు. కింద 3/4 పార్ట్ నుంచి కూడా మొత్తం మంచి వర్క్ ఇచ్చారు. మీరు కనుక ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ మంచి వర్క్ అయితే కనిపిస్తా ఉందన్నమాట. సో దీని మీద పైన ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచిగా చిన్న చిన్న బుటాస్ ఇచ్చినట్టు మోటివ్స్ ఇచ్చాడనమాట. కింద కూడా మంచి ప్రింట్ వచ్చింది. కొంచెము ఈ కలంకారీ టైప్ ప్రింట్ అంటారు కదా, కొంచెం దానికి సిమిలర్ గా ఉండే కైండ్ ఆఫ్ ప్రింట్ ఇచ్చారు. అండ్ అది కూడా మొత్తం అంతా కూడా దాన్ని అవుట్లైన్ చేసి డిజైన్ ఇచ్చారనమాట. అండ్ కింద ఆ డిజైన్ వచ్చేటప్పటికి ఇట్లా కట్ వర్క్ ఇచ్చినట్టుగా మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ ఇట్లా గోల్డ్ జరీ టైప్ లో దానికి బోర్డర్ ఇచ్చినట్టు ఇచ్చారు. సో అండ్ ఇక్కడ చూస్తే మొత్తం అంతా ఏదో ఫారెస్ట్ కైండ్ ఆఫ్ థీమ్ లాగా ఉంది. కొంచెం చిలకలు, ఏనుగులు, దుప్పిలు, ఇంకా కొంచెం ఏవో ఫ్లవర్ టైప్స్ అట్లా అంతా అట్లా డిఫరెంట్ లాగా అట్లా ప్యాటర్న్ ఇచ్చాడు అనమాట. ఈ డోరీస్ కూడా నేను మల్టిపుల్ కలర్స్ ఉండేలాగా చేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఒకటి వచ్చేటప్పటికి సేమ్ ఈ లెహెంగాలో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో నేను అదే ఫ్యాబ్రిక్ తీసుకొని నేను దాన్ని కుట్టించాను. అండ్ రిమైనింగ్ వచ్చేటప్పటికి లెహెంగాలో ఎక్కువ ఎల్లో కలర్ హైలైట్ అవుతుంది కాబట్టి సో ఆ ఎల్లో కలర్ తీసుకొని అట్లా వీటికి మొత్తం ఇట్లా కుట్టించాను అనమాట. అండ్ ఇక్కడ కనుక ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తే ఈ వైలెట్ కలర్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ ప్రతి చోట కూడా ఇట్లా బుటా వచ్చేలాగా కట్ చేయించి ఇట్లాగా స్టిచ్ చేయించాను. ఇక్కడ కనుక చూస్తే ఈ సైడ్కి వచ్చేటప్పటికి ఇట్లా మంచిగా నేను చాలా పెట్టించుకున్నాను. ఇవన్నీ కూడా
ఈ హుక్స్ పెట్టుకునేవి. సో ఎందుకు అని అంటే ఒకవేళ కొంచెం లావైనా కూడా కొంచెం సన్నమైనా కూడా సో అది ఎక్కడైనా సరే పెట్టించుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ చాలా పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ సైడ్ లో వచ్చేటప్పటికి ఒక చిన్న జిప్ ఇట్లా పెట్టించేసేసుకొని ఒక హుక్ పెట్టించాం. ఇక్కడ అవుట్ఫిట్ మాత్రం చాలా నీట్ గా వచ్చింది. ఇనిషియల్ గా నా మైండ్ లో ఏం రన్ అయిందంటే ఒక డిఫరెంట్ డిజైన్ లాగా ఇక్కడ కింద నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ వేరే ప్రిల్స్ పెట్టినట్టు పెట్టించుకుందాము అనే ఐడియా ఉంది. కింద ఒక 1.5 మీటర్ అట్లా ఎక్స్ట్రా పెట్టించేసేసుకొని ఇట్లా ప్రిల్స్ పెట్టేసేసుకొని నేను అది అంతా పెట్టించేసేసుకుందాం అనుకున్నా, మంచిగా నీట్ గా ఉంటుందని. నేను టైలర్ కి చెప్పినప్పుడు ఆమె కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. సో కన్ఫ్యూజ్ అయ్యి అలా పెట్టలేదన్నమాట. తను కింద ఇట్లా జస్ట్ సాటిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసేసి అలా పెట్టకుండా జస్ట్ ఇట్లా లైనింగ్ అనేది ఎక్స్ట్రా మిగిల్చేసి ఇట్లా కుట్టారనమాట. నాకు అది లుక్ అస్సలు నచ్చలేదు. అందుకని చెప్పేసి నేను ఇంకా అది తీయించేసి పైకి ఫోల్డ్ చేపించేసి నేను మామూలుగా కుట్టించేసాను. నేను సేమ్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ నేను బ్లౌజ్ కూడా యూస్ చేశాను అనమాట. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి నేను హుక్స్ బ్యాక్ సైడ్ పెట్టించాను. బ్యాక్ ఆల్ ఓవర్ ఇలా వర్క్ వచ్చే విధంగా మొత్తం ఫ్యాబ్రిక్ అలా తీసుకొని అలా స్టిచ్ చేయించాను. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి నేను ఆల్ ఓవర్ వద్దు అనుకున్నాను. హ్యాండ్స్ కి మొత్తం అంతా వర్క్ వచ్చేలా పెట్టించుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ హ్యాండ్స్ డిజైన్ చూస్తే ఎలా అయితే నాకు కింద ఫ్యాబ్రిక్ కి మొత్తం అంతా కట్ వర్క్ వచ్చినట్టుగా వచ్చిందో సేమ్ నేను దాన్నే ఇక్కడ యూస్ చేసుకొని ఇలా పెట్టించాను అనమాట. అండ్ ఈ బ్లౌజ్ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేటప్పటికి నాకు డ్రెస్ మొత్తం కూడా కట్ వర్క్ వచ్చింది కాబట్టి నేను బ్లౌజ్ కూడా అదే కట్ వర్క్ తోటి వెళ్ళిపోదాం అనుకున్నాను. అందుకని పైన బ్లౌజ్ డిజైన్ అంతా కూడా ఇట్లా కట్ వర్క్ వచ్చినట్టుగానే నేను చేపించుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లాగే మీరు చూస్తే ఫ్రంట్ నుంచి కిందకు వచ్చే వరకు కూడా అంతా ఇట్లా కట్ వర్క్ వచ్చే విధంగానే నేను చేపించుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే నేను హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను. ఇవి సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా కుట్టించారు. సో ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేటప్పటికి ఇక్కడ మంచిగా ఆ క్లాత్ సేమ్ అదే డిజైన్ క్లాత్ పెట్టించేసి ఇట్లా నేను స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఇక్కడ ఈ సైడ్ పార్ట్స్ వరకు వచ్చేటప్పటికి ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో ఆ ప్లెయిన్ క్లాత్ పెట్టేసి అది అట్లా స్టిచ్ చేయించాను అనమాట. దుపట్టా వచ్చేటప్పటికి నేను సంథింగ్ యూనిక్ గా ఏదైనా డిఫరెంట్ గా తీసుకుందాం అనుకున్నాను అనమాట. సో దానికోసం నేను ఈ దుపట్టా చూస్ చేసుకున్నాను. మంచిగా ఎట్లా అయితే మొత్తం సీక్వెన్స్ టైప్ వర్క్ వచ్చినట్టు వచ్చిందో మొత్తం నా లెహెంగా అంతా కూడా ఇది కూడా అట్లాగే మొత్తం అంతా చెమ్కీస్ అట్లా వచ్చినట్టుగా వచ్చినాయి అనమాట. అండ్ డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులో. కొంచెం ఆరెంజ్, పింక్ షేడ్, అలాగే కొంచెం పర్పుల్ షేడ్ మిక్స్ అయిన కలర్ లాగా ఉందన్నమాట. మొత్తం ఆల్ ఓవర్ మొత్తం అంతా కూడా ఇట్లాగే వచ్చేసేసింది నాకు హాఫ్ సారీ వచ్చేటప్పటికి. అండ్ ఇక్కడ మీరు డిజైన్ ఎడ్జ్ కూడా చూస్తే ఇది కూడా సేమ్ కట్ వర్క్ వచ్చినట్టుగా ఇక్కడ ఈ బోర్డర్స్ అంతా కూడా అలాగే ఇచ్చాడు. అండ్ నాకు ఆ అవుట్ఫిట్ కూడా ఇది ఇంకా చాలా గ్రాండ్ గా ఉంటుంది అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. అండ్ నాకు ఈ దుపట్టా ఒక్కటే ఈ లెహంగా దుపట్టా ఒక్కటే వచ్చేటప్పటికి కాస్ట్ ఆల్మోస్ట్ 2800 పడింది. ఈ లెహంగా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి నాకు మీటర్ 850 రూపీస్ పడింది. అండ్ నేను ఇది వచ్చేటప్పటికి 5.5 మీటర్స్ తీసుకున్నాను అనమాట. అండ్ టోటల్ ఇది నాకు వచ్చేసి అరౌండ్ 5000 చేంజ్ పడింది ఈ ఫ్యాబ్రిక్. అండ్ నేను దీనికి క్యాన్లో నేను ఈ స్కర్ట్ లో వేసి కుట్టించలేదు అనమాట. దీనిలో వేసి కుట్టించకుండా నేను సపరేట్ గా క్యాన్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇదే లెహంగాలో కనుక క్యాన్ వేపిస్తే ఎవ్రీ టైం ఈ డ్రెస్ ఒక్కటి వేసుకున్నప్పుడు మాత్రమే నేను ఆ క్యాన్ యూజ్ చేసుకోగలను. ఇంకా వేరే ఏదైనా సరే లెహంగాస్ లేదంటే డ్రెస్సెస్ కానీ నేను స్టిచ్ చేయించుకుంటే అప్పుడు మళ్ళీ నేను ప్రతి దానికి ఒక సపరేట్ క్యాన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా కొంచెం ఒకటే తీసుకుంటే ఏంటంటే సపరేట్ గా సో మనకి వార్డ్రోబ్ లో కూడా స్టోరేజ్ చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట. అండ్ అందులో నేను యూఎస్ ట్రావెల్ చేస్తాను కాబట్టి మళ్ళీ సో ఇప్పుడు నేను అలా తీసుకుంటే ప్రతి డ్రెస్ కి అట్లాగే స్టిచ్ చేయించుకోవాలంటే ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళేటప్పటికి వెయిట్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ నాకు అట్లా స్టోర్ చేసుకోవడానికి కూడా కష్టం అయిపోతుంది. అందుకని ఒక్కటి క్యాన్ నేను అట్లా సపరేట్ గా తీసుకుంటే కనుక నేను ఏ అవుట్ఫిట్ మీదకైనా సరే నేను దాన్ని పేర్ చేసుకోవచ్చు అన్న థాట్ తోటి నేను ఆ క్యాన్ తీసుకున్నాను. నాకు ఆ క్యాన్ కి లెహంగా ఫ్యాబ్రిక్ అండ్ ఆల్సో ఈ దుపట్టాకి స్టిచ్చింగ్ కాస్ట్ మొత్తం అంతా కలిపి అరౌండ్ నాకు ఈ లెహంగా వచ్చేటప్పటికి 15,000 రూపీస్ పడింది అనమాట.
అండ్ నేను పర్చేస్ చేసిన తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత నేను ఒక ఆన్లైన్ బొటిక్లో నేను చూసాను అనమాట. సిమిలర్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ నేను అక్కడ చూసాను. సో మనకి క్యూరియాసిటీ ఉంటుంది కదా, మనం ఒకటి పర్చేస్ చేసాము, ఒకటి తీసుకున్నాము అని అంటే అది ఎలా ఉంది అంటే బయట ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా. నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో నేను ఎంత ఎంత అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు నాకు 40,000 రూపీస్ చెప్పారనమాట. సో నాకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అఫ్ కోర్స్ మనం తిరిగి పర్చేస్ చేసి మనం కొనుక్కునేటప్పుడు మనకి హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. బట్ ఏదైనా సరే మనకి నచ్చింది మనం తీసుకొని అది విత్ ఇన్ ద బడ్జెట్లో ఉంది అని అనుకున్నప్పుడు మన సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ యూఎస్లో ఉన్నప్పుడు కుదరదు, ఎందుకంటే మనం ఆబ్వియస్లీ ఏదో ఒక ఆన్లైన్ బొటిక్స్లో పర్చేస్ చేయాలి. లేదు అని అంటే ఎవరైనా మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ లేదంటే మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు పర్చేస్ చేసి మనం తీసుకురావాలి. లేదు అని అంటే మనకి ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉండదు. బట్ ఎప్పుడైనా ఇట్లా ఇండియా వచ్చినప్పుడు మనకి ఓన్గా మనం పర్చేస్ చేసుకొని మనం తీసుకోవాలి అని అనుకుంటే మనకి నచ్చింది మనం చూస్ చేసుకొని తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే విధంగా ఉంటుంది. అండ్ అందులోనూ అది విత్ ఇన్ ద బడ్జెట్లో అని చెప్పి మనం రియలైజ్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ ఇంకా వేరేగా ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ లెహెంగా గాయ్స్. సో ఇప్పుడు నేను చెల్లి లెహెంగా చూపిస్తాను. ఇనిషియల్ గా నేను చెల్లి ఏమనుకున్నామంటే ఏదైనా సరే అవుట్ఫిట్ ఇద్దరం సిమిలర్ గా తీసుకుందాం అని అనుకున్నాము. సిమిలర్ గా తీసుకుందాం అనుకున్నప్పుడు మేము సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్, నేను ఆరెంజ్ ఉందని చెప్పాను కదా, సో ఆ ఆరెంజ్ తీసుకుందాం అనుకున్నాము. బట్ అందులో మాకు ఇంకా ఫ్యాబ్రిక్ దొరకలేదు అనమాట. తర్వాత వేరే అమీర్పేట స్టోర్ కూడా వెళ్ళి చూసాను, బట్ అక్కడ కూడా నాకు దొరకలేదు. సో బట్ మా థాట్స్ అన్ని అంటే ఇంకా చాలా వేరే ఫ్యాబ్రిక్స్ చూసాం అనమాట. బట్ మాకు ఎందుకో ఏం నచ్చలేదు. అంటారు కదా మనకి ఫస్ట్ ఏదైతే నచ్చిందో అదే నచ్చుతుంది అన్నట్టుగా. సో ఇంకా ఆరెంజ్ వైపే తిరుగుతూ ఉందన్నమాట మైండ్ అంతా. సో ఇంకా వేరే ఎన్ని స్టోర్స్కి వెళ్ళి చూసినా కూడా ఎక్కడ ఏం నచ్చలేదు అండి. నేను నార్సింగ్లోని ఈ ఫ్యాబ్రిక్ చూసాను, ఈ ఆరెంజ్. ఇది టమాటా రెడ్ కలర్, కొంచెం ఆ ఫ్యాబ్రిక్ టైప్లో ఉందన్నమాట. అండ్ కంపారిటివ్లీ ఆ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్తో పోల్చుకుంటే ఇది కాస్ట్ చాలా ఎక్కువ. బట్ అయినా కూడా లుక్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కొంచెం షిమ్మర్ ఫ్యాబ్రిక్ లా ఉంది. మొత్తం అంతా కూడా బాగా షైన్ అవుతా ఉందన్నమాట. సో దీనికి మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్ టైప్ వచ్చినట్టుగా వచ్చింది. మొత్తం దీనికి కూడా అంతా అట్లా చెమ్కీస్ ఇట్లా వర్క్ వచ్చినట్టుగా వచ్చింది అనమాట. దీనికి కూడా ఇట్లాగే కింద వచ్చేటప్పటికి ఇట్లా కట్ వర్క్ వచ్చినట్టు వచ్చింది అనమాట. అండ్ ఈ కలర్స్ కూడా చూస్తే ఈ లెహెంగా మీద మొత్తం అన్ని కూడా పేస్టల్ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి. ఎల్లో గానీ మొత్తం గ్రీన్, బ్లూ, పింక్ అంతా అట్లా కూడా కొంచెం పేస్టల్ కలర్స్ వచ్చినట్టుగా వచ్చినాయి. కానీ బట్ ఓవరాల్ గా దీని లుక్ కనుక చూస్తే అసలు చాలా అంటే చాలా బాగుంది. సో ఈ లెహెంగా కూడా చిన్న చిన్నవి అంటే చాలా చిన్నవి, దాంతో కంపేర్ చేస్తే ఇంకా చిన్నవి అనమాట. చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి ఇట్లాగా. ఇక్కడ చూస్తే జస్ట్ ఒక చిన్న చెమ్కి ఇచ్చి దాని సరౌండింగ్ జస్ట్ లైట్ గా ఇట్లాగా కొంచెం డిజైన్ ఇచ్చినట్టుగా ఇట్లా చేశారు. అండ్ దీనికి కూడా సేమ్ అలాగే లెహెంగాకి 1.5 ఇంచ్ మాత్రమే ఇట్లాగా వచ్చేటట్టుగా మేము నడుం పట్టి పెట్టించుకున్నాము. సో దానికి కూడా ఇట్లాగే కింద ఏదైతే లెహెంగాకి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందో ఆ వర్క్ తీసుకొని ఇక్కడ ఈ నడుం పట్టి మొత్తానికి వేయించుకున్నాము. దీనికి కూడా సిమిలర్ గా ఇట్లాగే ఎక్స్ట్రా పట్టీస్ పెట్టించేసుకుని ఇట్లా కుట్టించేసేసుకున్నాం. సేమ్ ఇట్లాగే ఏదైతే కలర్ ఫ్యాబ్రిక్ ఉందో లెహెంగాది ఆ కలర్ ఫ్యాబ్రిక్ అండ్ కొంచెం సిమిలర్ షేడ్ వచ్చే విధంగా, అంటే ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ ఉందో కొంచెం ఆ సిమిలర్ కలర్ బ్లూ ప్యాటర్న్ తీసుకొని అట్లాగా అది ఇది కలిపేసి ఇట్లా చిన్న హ్యాంగింగ్స్ లాగా పెట్టించేసేసుకున్నాం అనమాట. మొత్తం అంతా కూడా బ్లౌజ్ అయితే మొత్తం ఆల్ ఓవర్ కూడా అంత వర్క్ వచ్చేటట్టుగానే వర్క్ చేపించుకున్నాం అనమాట. ఏది కూడా ప్లెయిన్ గా పెట్టించుకోలేదు. మొత్తం బ్లౌజ్ అంతా కూడా మొత్తం అంతా ఏదైతే లెహెంగాకి వర్క్ వచ్చిందో ఆ లెహెంగా వర్క్ తోటే బ్లౌజ్ అంతా స్టిచ్ చేపించాము. అండ్ దీనికి కూడా హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ పెట్టించాం అనమాట. ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసి ఇది కూడా సేమ్ ఇట్లాగే ఏదైతే కట్ వర్క్ వచ్చిందో ఆ కట్ వర్క్ ని ఇట్లా హ్యాండ్స్ మొత్తం పెట్టించేసాము. అండ్ దీనికి కూడా చూడండి హ్యాంగింగ్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో, సిమిలర్ గా సేమ్ అదే, జస్ట్ మీన్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి డిఫరెంట్ గా ఇట్లా కనిపిస్తున్నాయి. ఇలాగే కట్ వర్క్ వచ్చే విధంగానే నేను నెక్ అంతా కూడా డిజైన్ చేపించాను అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్స్ వచ్చేలాగా ఇలా పెట్టించుకున్నాం. అండ్ దీనికి నేను దుపట్టా వచ్చేటప్పటికి
ఇట్లా పేరప్ చేశాను. ఈ దుపట్టా వచ్చేటప్పటికి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. కలర్ అయితే కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా అనిపించింది. ఎందుకంటే నేను లెహెంగాస్ తీసుకోవడానికి ఈజీగా అయిపోయింది కానీ బట్ వాటికి దుపట్టా స్పేర్ చేయడానికి చాలా కష్టమైంది అనమాట. నేను ఎన్ని షాప్స్ తిరిగాను, ఎంత చూసాను, బట్ నాకు ఎందుకో సిమిలర్ గా అనిపించే విధంగా ఆ ఫ్యాబ్రిక్స్ కి తగ్గట్టుగా నాకు అసలు మంచి దుపట్టాస్ అయితే దొరకలేదు. సో వెతగ్గా జస్ట్ ఫంక్షన్ ఒక 4-5 days లో ఉందనగా నాకు ఇంకా లాస్ట్ డే షాపింగ్ లో నాకు ఈ దుపట్టా దొరికింది. సో ఇది కూడా సిమిలర్ గా, అంటే నేను ఎగ్జాక్ట్ గా కట్ వర్క్ అని చెప్పాను, కొంచెం డిఫరెంట్ బట్ సిమిలర్ టు కట్ వర్క్ ఉన్న విధంగానే దీనికి కూడా బోర్డర్ వచ్చినట్టుగా వచ్చిందంట. అండ్ ఈ కలర్ అయితే బాగా మ్యాచ్ అయినట్టు అనిపించింది నాకు. ఇక్కడ లెహెంగాలో చూస్తే కనుక సేమ్ సిమిలర్ కలర్సే ఉన్నాయన్నమాట. అండ్ పేరప్ చేసి చూసినప్పుడు కూడా నాకైతే చాలా నీట్ గా చాలా అందంగా అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను. దీనికి కూడా చూస్తే ఎలా అయితే ఆల్ ఓవర్ వర్క్ ఉందో అలాగే మొత్తం మంచిగా ఈ దుపట్టా అంతా కూడా మంచిగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది. అండ్ ఈ ఫ్లోరల్ ప్రింట్ తో పాటు అక్కడక్కడ మీరు చూస్తే చిన్న చిన్న బూటాస్ వచ్చినట్టుగా మొత్తం అంతా కూడా ఇచ్చారన్నమాట. అండ్ ఈ దుపట్టా ఒక్కటి వచ్చేటప్పటికి కాస్ట్ నాకు 2400 రూపీస్ దాకా పడింది. అండ్ చెప్పాను కదా చెల్లిది ఫ్యాబ్రికే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది అని చెప్పేసి. అండ్ తనది ఈ ఫ్యాబ్రిక్ మీటర్ వచ్చేటప్పటికి 1200 రూపీస్ పడింది అనమాట. సో ఇది కూడా మేము సేమ్ 5.5 meters తీసుకున్నాము. ఎందుకంటే మౌని అండ్ ధ్రువ్ కూడా మ్యాచింగ్ డ్రెస్సెస్ తీసుకుందాం అనుకున్నారు, అందుకని చెప్పి 5.5 తీసుకున్నాం. బట్ సమ్హౌ అది అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ టైలర్స్ వచ్చేటప్పటికి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా దీనికి గేరా పెట్టడానికే యూజ్ చేసేసారు అనమాట. సో అందుకని ఇంకా సపరేట్ గా వాడికి కుర్తాస్ ఏం కుట్టించలేదు మేము. సేమ్ డిజైనర్ లెహెంగాస్ లాగే ఉన్నాయన్నమాట. అండ్ మనకి నచ్చిన అవుట్ఫిట్ మనం వెళ్ళి మనకి నచ్చిన విధంగా చూసుకొని తీసుకుంటే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటది అన్నమాట. ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ లాస్ట్ లో యాడ్ చేస్తాను, సో అవి చూడండి. చెల్లి లెహెంగా వచ్చేటప్పటికి సమ్వేర్ 16 to 18K మధ్యలో పడింది. ఎందుకంటే దీనికి కూడా క్యాన్ సపరేట్ గానే కుట్టించాను. అండ్ ఈ రెండు అవుట్ఫిట్స్ లో మీకే అవుట్ఫిట్ బాగా నచ్చిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో నేను ఇలాంటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ ఇంకా చేయాలి అనుకుంటున్నాను. సో మీకు ఇది నచ్చిందా లేదా అని చెప్పేసి కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీరు కనుక ఇలాంటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ నా నుంచి చూడాలనుకుంటే కనుక కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐల్ సీ యూ గైస్ విత్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.